నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో రసం పొడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ టొమాటో రసాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ రసం వలన దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రసం పెట్టుకొని మనం తాగామంటే చాలా ఉపశమనం అయితే లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. అదేవిధంగా గొంతు క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యి చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ రసాన్ని డైరెక్ట్గా తాగొచ్చు, అంతేకాకుండా అన్నంలో కలుపుకొని తినొచ్చు. అదేవిధంగా ఈ రసంతో ఆమ్లెట్ కానీ అప్పడం కానీ పెట్టుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా ఈ రసాన్ని తయారు చేయడానికి మనం రసం పొడిని అయితే తయారు చేసుకోవాలి. ఆ రసం పొడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ మెంతులు ఒక 1/2 స్పూను వేయించుకోవాలి. మెంతుల్ని బాగా బ్రౌన్ కలర్కి వచ్చి చిటపటలాడే వరకు వేయించాలి. అప్పుడు మాత్రమే మెంతుల్లో ఉన్న సువాసన అనేది మన రసం పొడికి యాడ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదేవిధంగా అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు లేతగా ఉందండి, అందుకని నేను రెమ్మలతో సహా వేసేసాను. ఏం కాదు, ఈ విధంగా వేయించుకొని కరివేపాకుని కూడా అదే ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదేవిధంగా ఎండుమిర్చిని ఒక 12 తీసుకోండి. 12 తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి, ఎందుకంటే ఎండుమిర్చి లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు వేగితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రుచి అయితే వచ్చిద్ది. ఈ విధంగా కొంచెం ఎండుమిర్చి గట్టిగా అయ్యే వరకు, ఆ గింజ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించి దాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అదేవిధంగా అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యిలో వేయించుకుంటే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా కమ్మగా ఉంటుందండి రసం పొడి, అందుకని నెయ్యిని వేసాను. కావాలంటే మీరు నూనెతో కూడా వేయించుకోవచ్చు. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను అంటే 1 టేబుల్ స్పూన్ కందిపప్పును వేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూను పచ్చిపప్పును కూడా వేయండి. వేసి ఈ రెండింటిని బాగా దోరగా అంటే లైట్ గోల్డెన్ కలర్ అంటే మంచి అరోమా వచ్చింది అప్పటి వరకు వేయించండి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల మిరియాలను వేయండి. మిరియాలు కూడా బాగా వేగి కొంచెం అరోమా వస్తుంది. అప్పుడు 5 టేబుల్ స్పూన్ల కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలను వేయండి. ధనియాలను కూడా కొంచెం అరోమా వచ్చే వరకు వేయించండి. చూడండి, బాగా వేగిపోయి ఎంత మంచి సువాసన వస్తూ ఉందో. ఇదే టైంలో ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్రని యాడ్ చేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మనము ఎక్కువ ఫ్లేమ్ కట్టేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆ ప్యాన్ వేడికి ఆ జీలకర్ర వేగిపోతుంది. లేదంటే ఆ ఫ్లేమ్ ఉంచి వేయించామంటే జీలకర్ర మాడుతుంది, టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఇంగు వేయండి. ఆ ప్యాన్ వేడికి ఆ ఇంగు కూడా ఫ్రై అయిపోతుంది చక్కగా. ఇప్పుడు ఇవన్నిటిని తీసి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నీ కలుపుకొని శుభ్రంగా ఫ్యాన్ గాలి కింద పెట్టండి, లేదంటే అవతల పెట్టేసేయండి. కొంతసేపు ఆగితే ఆరిపోతుంది. ఇలా బాగా ఆరిపోయిన ఈ దినుసులన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక 1/2 స్పూను పసుపునైతే యాడ్ చేయాలి. పసుపు వేసిన తర్వాత మిక్సీ జారు మూత పెట్టుకొని దీనిని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చాలు. మరీ ఫైన్ పౌడర్ అయితే చేయకూడదు, టేస్ట్ మారిపోతుంది. తర్వాత దీన్ని ఒక గాజు సీసా తీసుకొని దానిలో మొత్తం ఈ పొడినంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రసం పొడి 6 months పైన నిల్వ ఉంటుందండి. ఈ రసం పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం రసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మన రసం అయితే ఈ పొడి రెడీగా ఉంటే తయారైపోతుంది. చూసారా, ఎంత కమ్మటి సువాసన వస్తుందో. దీన్ని టైట్గా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా, చూడండి, రసం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసం పొడితో టమాటా రసం ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక 3 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి అంటే రసం కాచే ఒక గిన్నెలోకి
తీసేసుకోండి. ఒక ఎండుమిర్చిని తుంచేయండి. అదేవిధంగా ఒక 4 చిన్నుల్లిపాయని అదే వెల్లుల్లిని బాగా చితక్కొట్టి వేసేయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కొత్తిమీర కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గుప్పెడైతే వేసేసుకోండి. తర్వాత ఇందులో లెమన్ సైజు చింతపండుని చూడండి, లెమన్ సైజు చింతపండుని తడిపి వేసేసుకోండి. వేసుకొని ఇందులో ఒక స్పూను కళ్ళుప్పుని, అదేవిధంగా ఒక హాఫ్ స్పూను పసుపుని వేసేసుకోండి. వేసుకొని దీన్ని మొత్తం గట్టిగా పిసికేసేయండి. బాగా గుజ్జుగా అయ్యే వరకు పిసకండి. పిసికి ఇప్పుడు దీనిలో వాటర్, అంటే నేను చింతపండుని కొంచెం మెత్తబడిద్ది అనేసి వాటర్లో నానబెట్టాను. ఆ వాటర్ని దీనికి యాడ్ చేస్తున్నాను అన్నమాట. యాడ్ చేసి మళ్ళీ బాగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా పిసికేసేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించండి. ఉడికించి దీనిని తీసి పక్కన పెట్టుకోండి. అంటే కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చూసారా, కొంచెం సేపు ఉన్న తర్వాత చల్లారిపోయింది, ఈ విధంగా తయారైంది. దీన్ని మళ్ళీ మనము బాగా పిసికేసి అందులో ఉన్న పిప్పిని, పై ఉన్న పిప్పిని మొత్తం తీసేయాలి. లేదంటే అదే విధంగా మనం రసం వేసుకున్నామంటే నోటికి బాగా పిప్పి తగులుతుంది. ఆ ఎండుమిర్చీలు, చింతపండు తొక్క అవన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని బాగా పిసికేసి ఆ పిప్పినంతా సపరేట్ చేసేయండి. చేసి ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసేసి దీనిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ఎలా బాగా తెరలే వరకు ఉడికించండి. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసేయండి. చూసారా, ఇవి బాయిల్ అయ్యేలోపు మనము తాలింపునైతే రెడీ చేసేసుకుందాము. ముందుగా తాలింపు కోసం ఒక తాలింపు ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను ఆయిలు, అదేవిధంగా 1 స్పూన్ నెయ్యిని దీనికి యాడ్ చేయండి. చేసి ఇది వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/4 స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచేయండి. అదేవిధంగా ఒక 5 వెల్లుల్లిని చితక్కొట్టి వేసేసేయండి. ఇలా చితక్కొట్టేయటం వల్ల మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ఇది వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కరివేపాకుని వేయండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ తాలింపుని తీసేసి మన రసానికి యాడ్ చేయండి. నేను అది రసంలో వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్తున్నాను. బాగా తెల్లిన తర్వాత ఒక 2 టీ స్పూన్లు, నాట్ టేబుల్ స్పూన్స్, 2 టీ స్పూన్ల రసం పొడిని అయితే మన రసానికి యాడ్ చేయండి. చేసి బాగా తెరలనివ్వండి. తెరలి మొత్తం బాగా మంచి ఫ్లేవర్ వచ్చింది మన రసానికి. ఆ సువాసన అంతా ఆ రసం పొడి కలిసిన తర్వాత మనకి అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తున్నట్టు. ఇప్పుడు కూడా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని చాలా పోతే కొంచెం యాడ్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న కప్పుడు మన కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నాకు ఈరోజు బాగా జలుబు దగ్గు ఉంది, అందుకే ఈరోజు రసం చేశాను. ఈ రసం చేసుకొని తింటే కొంచెం నాకు ఉపశమనం కలుగుతుందని, మీరు కూడా జలుబు దగ్గు ఉన్నప్పుడు. అంతేకాకుండా ఈ రసంలో ఉన్న జీలకర్ర, మిరియాలు అనేవి మనకి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. జీలకర్ర డైజెషన్కి యూజ్ అవుతుంది, మిరియాలు అనేవి దగ్గును తగ్గిస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రసం పౌడర్ రెసిపీ, ఈ రసం తయారీ విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.